గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూసే ముందు ఇప్పటిదాకా ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతలను ఆగం చేయొద్దు, అందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్. పిటిషన్ డిస్మిస్ కాలేదు, వెనక్కి తీసుకున్నాం, అనవసరంగా బురద జల్లొద్దన్న బీఆర్ఎస్ లీగల్ టీం. కాంగ్రెస్కు తగిన మూల్యం తప్పదు, దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్న కౌశిక్ రెడ్డి. కొడంగల్లో కాంగ్రెస్ నేతల బేజారు, నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. ప్రయాగరాజ్లో ఎటు చూసినా భక్తజన సందోహమే, సరికొత్త రికార్డు సాధించిన కుంభమేళా. భారీ సెంచరీలతో అదరగొట్టిన స్మృతి ప్రతీక, ఐర్లాండ్పై 304 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల కాబోతుంది. వరద మాటున గారడి, ఏపీ జల దోపిడీ, నీటి కుట్రలు మళ్లీ మొదలయ్యాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నీటి వనరులన్నీ కూడా ఎట్లా దోచుకుపోబడ్డాయో, ఎట్లా తెలంగాణ అన్యాయానికి గురైందో మళ్ళీ అటువంటి కుట్రలకు తెర లేవబోతోంది. అది బనకచెర్ల ద్వారా అది మరో పోతిరెడ్డిపాడు కాబోతుంది అన్నటువంటి ఒక విషయం అర్థమైపోతుంది. మరో పోతిరెడ్డిపాడు బనకచెర్ల ఎట్లా జరుగుతుంది? మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసినటువంటి తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాల్ని 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. తర్వాత రెండో దశలో అక్కడి నుంచి జలాలను 6 దశలు లిఫ్ట్ చేస్తారు. 84వ కిలోమీటర్ వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ను నిర్మించి గోదావరి జలాల్ని కృష్ణా బేసిన్కు మళ్లిస్తారు. మూడో దశలో బొల్లపల్లి నుంచి 110 కిలోమీటర్ల కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్కు గోదావరి జలాల్ని పెన్నా బేసిన్కు తరలిస్తారు. సో ఇట్లా మరో పోతిరెడ్డిపాడులాగా బనకచెర్ల కాబోతుంది. మళ్ళీ తెలంగాణ నీటి వనరుల దోపిడీ మొదలు కాబోతుంది. ఆ రకంగా తెలంగాణ పైన కుట్రలు, జల కుట్రలు మళ్ళీ మొదలు కాబోతున్నటువంటి ఒక ఆందోళనకరమైన వార్త. ఇది అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. సో ఇట్లా మళ్ళీ నీటి కుట్రలు మొదలైనాయి. మళ్ళీ తెలంగాణ నీటి వనరులన్నీ కూడా ఆంధ్రాకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నటువంటి ఆందోళనకరమైన వార్త మనం చూస్తున్నాం. ఇసుంటరమ్మంటే ఇల్లంతా నాదేనంటారు. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణకు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో నాటి ఉమ్మడి ఏపీలోని దశాబ్దాల కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనైనా, నేటి తెలంగాణలోని రేవంత్ పాలనలోనైనా పేరుకొక ప్రాజెక్టు, చిన్న కాల్వ, ఆపై దాని విస్తరణ పేరిట ఇతర బేసిన్లలోని ఆయకట్టుకు వందలాది టీఎంసీలు తరలించే ప్రణాళిక. అప్పుడు చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట మొదలుపెట్టిన తెలుగు గంగ కోరలు చాచి ఇప్పుడు పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ రూపంలో కృష్ణమ్మను చెరబట్టింది. సరిగ్గా అదే కోణంలో తాజాగా గోదారమ్మ వంతు వచ్చింది. పోలవరం పేరిట గోదావరి జలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటాను ఇప్పటిదాకా ఇవ్వడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి కృష్ణా అనుసంధానం పేరిట తెరపెక్కించిన బనకచెర్ల ప్రాజెక్టుతో గోదారమ్మను చెరబట్టేందుకు కుట్రలు రచిస్తున్నారు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అన్నట్టు ప్రకటించిన దానికంటే 2-3 పెద్దవైన వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. సామర్థ్యానికి మించి కాలువలు కడతారు. ఇక అక్రమాలకు గేట్లు ఎత్తి అమాంతంగా ఉన్నవి మొత్తం మింగేస్తారు. ఇలా తెలంగాణ ప్రాంతంపై నాటి ఉమ్మడి వలసాంధ్ర పాలకులు చేసిన నీటి కుట్రలు అన్నీ ఇన్ని కావు. సో అప్పుడు ఎటువంటి నీటి కుట్రలు జరిగాయో ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో నీటి కుట్రలు జరుగుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక చర్యలకు మాత్రమే ఆదేశించే సరిపోదు. పూర్తి స్థాయిలో ఇటువంటి వాటిని కాపాడాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ మొదలైన పొరుగు రాష్ట్రం నీటి కుట్రలు, గోదావరి వృధా జలాల మళ్లింపు అంటూనే మొత్తం నదిరే చెరబట్టే కుతంత్రాలకు రచన సాగుతోంది. నాడు కృష్ణా, నేడు గోదావరి జలాలకు ఎసరు. అప్పుడు వైఎస్, ఇప్పుడు బాబు అదే తీరు. పోతిరెడ్డిపాడుతో ఇప్పటికే కృష్ణమ్మ విలవిల్లాడుతోంది. అవార్డుకు విరుద్ధంగా దొడ్డిదారి ప్రణాళికలు, మళ్లింపు జలాల్లో రాష్ట్రాల వాటా ఊసే లేదు. ఏపీ నిర్ణయంపై నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో వరద జలాల ఊసే లేనప్పుడు గంపగుత్తగా ఎలా తరలిస్తారంటూ ప్రశ్నలు. సాగునీటి రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింక్ ప్రాజెక్టుతో గోదావరికి చెరపట్టబోతున్నారు. ఇప్పటికే కృష్ణమ్మను చెరబట్టినటువంటి
ఆంధ్రప్రదేశ్ ఇవాళ మళ్ళీ గోదావరి పైన కూడా ఆ, గోదావరి కూడా చెరబట్టి తెలంగాణ నీటి మొత్తం అక్కడికి తరలించుకునేటువంటి ఒక కుతంత్రాలు జరుగుతున్నాయన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. సో లోపల పేజీలో ఇంకా పూర్తిగా చూద్దాం. బనకచెర్ల మరో పోతిరెడ్డిపాడు ఎట్లా కాబోతుందనేది చాలా సవివరంగా మనం చూడొచ్చు. బనకచెర్ల గోదావరి లింక్ ఎట్లా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల సాగునీళ్ళు అందించే లక్ష్యంతో గోదావరి బనకచెర్ల జీబీ లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల వెల్లడించారు. జీబీ లింక్ ప్రాజెక్టును గేమ్ చేంజర్గా, గేట్వే ఆఫ్ రాయలసీమగా అభివర్ణించారు. వీలైనంత త్వరగా పనులు కూడా చేపడతామని మీడియా ముఖంగా ప్రతిజ్ఞ కూడా చేశారు. మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్రధాన కాలువ ద్వారా జలాల్ని 175 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం బ్యారేజ్కి తరలిస్తారు. అట్లా 3 దశల్లో అట్లా చేసి టోటల్గా తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటాను కూడా తరలించకపోయే కుట్రలు మళ్ళీ సాగుతున్నాయని ఏపీ జలదోపిడి. లింక్ ప్రాజెక్టుతో గోదావరికి చేరపట్టబోతోంది. సామర్థ్యాన్ని అమాంతం పెంచి 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహాన్ని తలపెట్టారు. అప్పటికే అనేక అక్రమాలతో ఏర్పడిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని ఏకంగా రెండింతలు చేసేందుకు పూనుకున్నారు. ఆల్మట్టి డ్యామ్ కట్టిన తర్వాత కూడా 114 టీఎంసీల నీటిని తరలించవచ్చని, అదీగాక వరద రోజులను 45 నుంచి 30 రోజులకు కుదిస్తూ తప్పుడు లెక్కలు చూపి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణను కుట్రపూరితంగా చేపట్టారు. గోదావరిని చెరబట్టేందుకే గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కు చేరి ఆపై బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రస్థానంలో అనేక ఉపనదులు వచ్చి కలుస్తాయి. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి సంగమించే ప్రాణహిత, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణలో ప్రవేశించి కలిసే ఇంద్రావతి, దిగువన ఏపీలోకి ప్రవేశించగానే వచ్చే శబరి, ఇలా అనేక ఉపనదులు కలిసి గోదావరికి జీవం పోస్తాయి. దశాబ్దాలుగా గోదావరి పరవలను నమోదు చేసిన రికార్డులను తిరిగేస్తే ఏటా 3 నుంచి 4 వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయనేది సత్యం. అందులోనూ ప్రాణహిత భాగస్వామ్యం సరాసరి 36%, అంటే 1000 నుంచి 1400 టీఎంసీలు. ఇక ఇంద్రావతి కలిస్తే 2000 నుంచి 2500 టీఎంసీల వరకు ఉంటుంది. ఇదంతా కేవలం సీజన్లో మాత్రమే ఉంటుంది. ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పోరాటం. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పైన ఉద్యమ నేతగా కేసీఆర్ గర్జించారు. 60 ఏళ్ల పాటు సీమాంధ్ర పాలకులు నీళ్ల దోపిడీకి తెగబడ్డ తీరును బట్టబయలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్, ఇంజనీర్ విద్యాసాగర్ రావులతో కలిసి నీళ్ల కుట్రలన్నింటినీ పటాపంచలు చేశారు. ఉద్యమం ఊపందుకున్న సమయంలో పోతిరెడ్డిపాడు విస్తరణకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పూనుకున్నారు. వైఎస్ చర్యలతో తెలంగాణకు వాటిల్లబోయే నష్టాన్ని గ్రహించిన ఉద్యమ నేత నాటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచే బయటకు వచ్చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉద్యమించారు. దేవాదుల కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కృష్ణా, గోదావరిలో తెలంగాణకు దక్కే న్యాయమైన వాటా సాధనకు, జలాల వినియోగానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. తెలంగాణ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైన కుట్రలకు తెరలేపిన కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు. సో అంటే మనం ఫోటో కూడా చూస్తున్నాం. 2003లో ఆర్డీఎస్ కెనాల్ సాధనకై జోగులాంబ ఆలయం నుంచి గద్వాలకు పాదయాత్ర చేస్తున్న కేసీఆర్ మార్గ మధ్యంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి దృశ్యం. సో ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఉన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రయోజనాలని కాపాడడం కోసం ఆయన నిరంతరం శ్రమించారు. ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జలదోపిడీ ఎట్లా సాగింది, పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్లా అక్రమంగా కృష్ణా నీళ్లను అప్పుడు ఉమ్మడి పాలకులు అట్లా తరలించుకు వెళ్ళారు, దాన్ని ఎట్లా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టిన తర్వాత నీటి హక్కులు ఏ రకంగా కాపాడుకోగలిగారు, ప్రతి నీటి బొట్టును తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎట్లా వినియోగించాలనేది ఎటువంటి ఒక బృహత్తర ప్రణాళికలు వేశారో, సో అట్లా నీటి వనరుల్ని కాపాడుకోవాలి, అట్లా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక చర్యలకు ఆదేశించడం మాత్రమే సరిపోదు, దాన్ని కమిటెడ్గా దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జల దోపిడీ జరగకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. జీబీ లింక్పై కేంద్రానికి ఏపీ సీఎంకు లేఖలు రాయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో అయితే వాటిపైన హక్కుల్ని కాపాడే విధంగా వ్యవహరించాలి, నీటి దోపిడీ జరగకుండా చూసుకోవాలి, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని కాపాడాలి. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మరొక పోతిరెడ్డిపాడులాగానే బనకచెర్ల అవుతుంది, తెలంగాణ గోదావరిని చెరబట్టే ప్రయత్నం జరుగుతుందంటూ జలరంగ నిపుణులు, తెలంగాణ ప్రజలు, రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. రైట్, ఇక మరొక వార్త మనం చూద్దాం. రేషన్ పరేషాన్, పూర్తి కాని కులగణనతో కొత్త కార్డుకు లింకు, ప్రభుత్వ ప్రకటనపై విమర్శల వెల్లువ, పూర్తయిన సర్వే 70 నుంచి 80% మాత్రమే.
సర్వే డేటా నేటికి సర్కారు వెల్లడించట్లేదు. దాంతో లింకు పెట్టడం ఏంటి కోతలకేనా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం లింక్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డుల జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2 రోజుల కింద గైడ్లైన్స్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డులకు దరఖాస్తులు విధానం తీసేయడం, కులగణన వివరాలకు లింక్ పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రేవంత్ పైనే పీడీ యాక్ట్ పెట్టాలి. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టమన్న సీఎం. అడుగడుగున నిలదీయాలని ఆయనే చెప్పిండు. అందుకే పార్టీ మారిన సంజయ్ని ప్రశ్నించా. దాడులు చేసేది మీరు, నిందనలు మాపైన. మా నుంచి ప్రతిదాడులు తప్పవు, జాగ్రత్త. క్రిమినల్ కేసులో నెంబర్ 1 సీఎం రేవంత్. కేసీఆర్ పేరు చెప్పుకునే సంజయ్ గెలిచాడు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు, నేడు విచారణకు రావాలన్నటువంటి పోలీసులు. అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని, ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీలోకి మారినటువంటి ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టండి అని అప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే పిలుపునిచ్చారో దాని ప్రకారమే మేము పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించే దాంట్లో తప్పే ఉందనేది కౌశిక్ రెడ్డి చేసినటువంటి వాదన. పోలీసు వాహనంలో తరలిస్తుండగా జై తెలంగాణ నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మొన్న ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చింది. కౌశిక్ రెడ్డికి బెయిల్. సోమవారం రాత్రంతా స్టేషన్లోనే ఆయన ఉన్నారు. మరొక వార్త మనం చూస్తున్నాం. గోవా రాష్ట్ర ఓబీసీ చీఫ్ అడ్వైజర్గా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని శ్రీనివాస్ గౌడ్కు అందజేసినటువంటి ప్రతినిధులు. సుదీర్ఘ పోరాటాల ఫలితమే పసుపు బోర్డు. ఫలించిన పసుపు రైతుల చిరకాల వాంఛ. నాటి ఎంపీ కవిత కృషి అభినందనీయం. నూతన చైర్మన్ గంగారెడ్డికి శుభాకాంక్షలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చిల్లర చేష్టలు. బీఆర్ఎస్ నేతల అరెస్టు. 7వ గ్యారంటీ పథకమా అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల్ని దగా చేసిన కాంగ్రెస్. జోగు రామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపైన రాస్తారోకో జరిగింది. ఆదిలాబాద్ బేలా జాతీయ రహదారిపైన బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, రైతుల ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను మోసం చేస్తుంది, హామీలు ఇచ్చే ఎగ్గొడుతుందంటూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రైట్గా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరినటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో చేరికలు పార్టీలోకి ఆహ్వానించిన పట్నం నరేందర్ రెడ్డి. పెట్టుబడులు వచ్చేనా, నిరుడు కుదిరిన ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి 0. ఉన్న కంపెనీలే విస్తరణ బాట, కొత్త కంపెనీ ఒక్కటి రాలేదు. దావోస్ టూర్ ఫలితాలపైన పరిశ్రమ వర్గాల పెదవి విరుపు. త్వరలో రెండోసారి దావోస్కు సీఎం రేవంత్ బృందం వెళ్ళబోతుంది. ప్రపంచ వాణిజ్య వేదిక WF 2025 వార్షిక సదస్సు సందర్భంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. గత ఏడాది కన్నా ఎక్కువ పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తుంది. వాస్తవానికి గత సంవత్సరం భారీగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినా వచ్చిన కంపెనీలు మాత్రం అరకొరే. ఉన్న కంపెనీలు విస్తరణ చేశారు తప్పించి కొత్తగా కంపెనీలు వచ్చినటువంటి పరిస్థితి లేదు అనేది. సో ఒప్పందాలు మాత్రమే జరిగాయి. ఆ ఒప్పందాలు మరి ఎందుకు కార్యరూపం దాల్చట్లేవు, ప్రభుత్వం సరైనటువంటి ప్రోత్సాహకాలు అందించట్లేదా, కారణం ఏంటనేది అర్థం కాని పరిస్థితి. మిగిలిన కంపెనీల ఒప్పందాల పురోగతి ఈ రకంగా ఉంది. తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వర్క్స్ 5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థలో ఒకటైనటువంటి ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్ ఎక్స్ 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్, హెవీ డేటా సెంటర్లలో 1,200 కోట్ల పెట్టుబడి పెట్టింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని సరిగా పర్సీవ్ చేయకపోవడంతో ఒప్పందాలు మాత్రమే పేపర్లపైనే ఉన్నాయి, కానీ ఒప్పందాలు జరిగినటువంటి కంపెనీలు పూర్తి స్థాయిలో ఇంకా రానటువంటి పరిస్థితి అనేది వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త మనం చూస్తున్నాం. పాలకులు మారగానే కేసా, ₹1 చెల్లించినప్పుడు PC యాక్ట్ 13(1)(a) ఎలా పెడతారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. అభియోగాలను నిజమైన ఆ సెక్షన్ వర్తించదు. డబ్బులు చెల్లించిన వారిపై, తీసుకున్న వారిపై కేసే లేదు. విధాన చట్టపరమైన లోపాలుంటే ప్రభుత్వం సరిచేసుకోవాలి. ఇదొక రాజకీయ కుట్ర. కేటీఆర్పై ఏసీబీ కేసు చెల్లదు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సుందరం వాదించారు. కేసు ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి. ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అభ్యర్థిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అప్పీల్ పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది చేసినటువంటి అభ్యర్థులను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. కుట్రలో భాగంగానే PC యాక్ట్ సెక్షన్ 13(1)(a) నమోదు. తొలుత కేటీఆర్ తరపు సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, సిద్ధార్థ దవే వాదించారు. సుందరం వాదిస్తూ తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా, రాజకీయ దురుద్దేశంతో ఏకపక్షంగా ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ ద్వారా కేసు నమోదు చేసిందని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం లేనప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదంటూ ఆయన వాదించారు. 430 పేజీల
ఎస్ఎల్పిలో సమగ్ర వివరాలు, నిధుల చెల్లింపులన్నీ బ్యాంకు ద్వారా, అది అధికారుల ద్వారా జరిగినప్పుడు అవినీతి ఎలా వర్తిస్తుందంటూ పేర్కొంటూ కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్రావు 430 పేజీల స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఇందులో ఈ నెల 7న హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేయడం అన్యాయమని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారానే సొమ్ము చెల్లింపు జరిగిందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కోరారు. అయితే దీనిపైన రకరకాలుగా ఒక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్టుగా, డిస్మిస్ చేయలేదు, వేసినటువంటి పిటిషన్ ఉపసంహరించుకోవడానికి మాత్రమే అనుమతి కోరారు. సో దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సో జరిగింది అదైతే మొత్తం అసలు సుప్రీంకోర్టుగా కొట్టేసింది, డిస్మిస్ చేసిందని ఒక అసత్య ప్రచారం జరుగుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. లీగల్ టైం కూడా దాన్ని తీవ్రంగా రియాక్ట్ అయి స్పందించింది. పిటిషన్ డిస్మిస్ కాలేదు, వెనక్కి తీసుకున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి సోమ భరత్ కుమార్ వెల్లడి. ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తాము వేసినటువంటి క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నామని బీఆర్ఎస్ లీగల్ ఇన్ఛార్జి సోమ భరత్ కుమార్ చెప్పారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది అనే వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణ భవన్లో లీగల్ సెల్ ప్రతినిధులు కళ్యాణ్ రావు, లలితారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ని వార్తను కొన్ని మీడియా ఛానల్స్ వక్రీకరించడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినట్టు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు కొట్టేసిందంటూ రకరకాలుగా ఒక రకమైన దుష్ప్రచారం తమ పార్టీ పైన, తమ నాయకుడు కేటీఆర్ పైన జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్నాం. కేటీఆర్ తరపు అడ్వకేట్ మోహిత్రావు సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని, లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్డ్రా చేసుకున్నామని కేటీఆర్ తరపు న్యాయవాది మోహిత్రావు తెలిపారు. నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నెల 7న మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు 16న తమ విచారణకు రావాలని కోరారు. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు నందినగర్లోని తన నివాసం నుంచి బయలుదేరి 10:30 గంటల వరకు ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఈడీ ఆఫీస్కి కేటీఆర్ చేరుకోబోతున్నారు. సో మొదటి నుంచి ఆయన చెప్తున్నారు, ఎటువంటి అవినీతికి కూడా పాల్పడలేదు, అవినీతి లేనటువంటి అవినీతిని ఆపాదించి ఈ రకంగా వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆయన తీవ్రంగానే స్పందిస్తున్నారు. బట్ చట్టం పైన, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా హాజరవుతుందంటూ ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. హైకోర్టుకు 4 జడ్జీలు, జిల్లా జడ్జీల కోటలో పదోన్నతి, సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు, 30కి చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య. రేణుకాయారా, నందికొండ నరసింహరావు, ఈ తిరుమలాదేవి, మధుసూదన్ రావు 4 జడ్జీలు హైకోర్టుకి. హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్, బాంబే హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ ఆరాధే బదిలీ, రాష్ట్రపతి ఉత్తర్వులు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. 26తో ముగిలిన మున్సిపల్ పాలన, పాలక మండల గడువు 26 వరకే. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేది కష్టమైనటువంటి విశ్లేషకులు వెంటనే అమల్లోకి స్పెషల్ ఆఫీసర్ల పాలన అంటూ ఒక వార్త మనం చూస్తే, ఎమ్మెల్యే ఆర్మూర్కి రావద్దు, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రాకేష్ రెడ్డిపై నందిపేటలో పోస్టర్లు, ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దు అంటూ తమ ఎమ్మెల్యే పైన అక్కడ నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు వేశారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ నందిపేటలో బుధవారం పోస్టర్లు వెలిశాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలోని వైన్స్ బస్టాండ్తో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లను ముద్రించారు. సో అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎందుకు అమలు చేయట్లేరంటూ అక్కడ స్థానిక ప్రజలు అడుగుతున్నారు. సాయుధ ఘర్షణలే తక్షణ ముప్పు, వచ్చే 10 ఏళ్లలో తగ్గనున్న పశ్చిమ దేశాల ప్రాబల్యం, ప్రత్యామ్నాయ పవర్ సెంటర్లుగా చైనా, భారత్, గల్ఫ్ దేశాలు, ప్రపంచ ఆర్థిక వేదిక తాజా నివేదికలో వెల్లడి అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. అలాగే భారత రాజ్యంతో పోరాడుతున్నాం, రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్ వికృత రూపం ఇదే అంటూ బీజేపీ చెబుతోంది. నవంబర్లో కర్ణాటక సీఎం మార్పు, సిద్ధరామయ్య స్థానంలో డీకే, కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం, నాయకత్వ మార్పుపై ప్రకటనలు, చేయరాదని హైకమాండ్ ఆదేశాలు. ఇట్లా కర్ణాటకలో సీఎం మార్పు ఉండే అవకాశం ఉందనేటువంటి ఒక వార్త వస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో అక్కడ రాజకీయ కుర్చీ కోసం కొట్లాట జరుగుతుంది. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా దాదాపు కర్ణాటకలో చేతులెత్తేశారు. తర్వాత అక్కడ కేవలం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఒకరి కుర్చీ ఒకరు లాక్కునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. ఇటువంటి వ్యవస్థ, ఇటువంటి పరిపాలన అక్కడ కర్ణాటకలో ఉంది. త్వరలో సీఎం మార్పు జరిగే అవకాశాలు మాత్రం చాలా ఖచ్చితంగా జరిగే పరిణామాలను బట్టి వస్తున్నటువంటి వార్తలు ఇవి కూడా. రైట్గా నిన్న సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేశారు తెలంగాణ ఆడపడుచులు. అయితే ఆ ముగ్గులలో కూడా ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఎందుకు అమలు కావట్లేవంటూ ఆ ముగ్గుల రూపంలో కూడా ప్రశ్నించారు. వాళ్ళ ఒపీనియన్స్ ముగ్గుల ద్వారా వెలిబుచ్చారు. అన్నదాత ఇంట కేసీఆర్పై అభిమానం, మళ్ళీ కేసీఆర్ రావాలి, వ్యవసాయం పండుగ కావాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఓ అన్నదాత అభిమానం చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన రైతు లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి అనే
రైతు తన ఇంటి ముందు మళ్ళీ కేసీఆర్ రావాలి, వ్యవసాయం పండుగ కావాలనే ముగ్గులు వేయించాడు. సో ఇట్లా వాళ్ళ ఒపీనియన్స్ను, వాళ్ళ ఉద్దేశాలని ముగ్గుల ద్వారా రిఫ్లెక్ట్ చేశారు. రేవంత్కు ముగ్గులతో నిరసన. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండ, పుల్లిచెర్ల, కుంట తండ వాసులు సంక్రాంతి వేళ వినూత్న నిరసన తెలిపారు. తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, భూసేకరణ ఆపాలని ముగ్గులు వేసి తమ ఆవేదన వెలిబుచ్చిన రోటిబండ తండ రైతులు. ముగ్గును కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు ఒక వేదికగా చేస్తున్నారు సంక్రాంతి పండుగని. కాంగ్రెస్ పార్టీ గోవిందా, హామీలన్నీ గోవిందా. కాంగ్రెస్ పార్టీ గోవిందా, రేవంత్ రెడ్డి గోవిందా అంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకి గ్రామస్తులు మంగళవారం ముగ్గులు వేసి నిరసన తెలిపారు. రైతు బంధు గోవిందా, తులం బంగారం గోవిందా, రుణమాఫీ గోవిందా, 4000 పింఛన్ గోవిందా, మహాలక్ష్మి 2500 రూపాయల గోవిందా, 6 గ్యారంటీలు గోవిందా అంటూ ముగ్గులు వేశారు. 6 గ్యారంటీలను నమ్మి మోసపోయామని, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి 2 సీజన్లు ఎగ్గొట్టారని ముగ్గుల ద్వారా తమ ఆవేదనను తెలిపారు. ఇట్లా తమకు తోచిన విధంగా ముగ్గుల రూపంలో సంక్రాంతి పండుగ రోజునటువంటి ఆ రోజున ముగ్గులు వేసి ఆ ముగ్గుల రూపంలో వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ భావాల్ని ఆ ముగ్గుల ద్వారా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. విద్యార్థులు రారు, క్లాసులు జరగవు. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వాల్సిన సమయంలో పనులకు సర్కారు కాలేజీల్లో పడిపోతున్నటువంటి విద్యార్థుల హాజరు శాతం అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. సాక్షి చూస్తే సాక్షిలో నేటి నుంచి సాగు యోగ్యం కాని భూముల సర్వే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్న వ్యవసాయ రెవెన్యూ అధికారులు. నెల 21, 22 తేదీల్లో గ్రామ సభల్లో వెల్లడి, తర్వాత భూభారతి పోర్టల్లోకి అప్లోడ్. ఆత్మీయ భరోసాలో కోతలు వద్దు, రైతు కూలీల్ని పక్కగా గుర్తించాలంటూ హరీష్ రావు చెప్తున్నారు. సో ఇట్లా సాగు యోగ్యం కాని భూముల సర్వే ఎట్లా ఉంటుంది, సాగు యోగ్యం కానిది నిజంగా శాస్త్రీయంగా జరుగుతుందా, నిజంగా సాగు యోగ్యం కాని భూముల్ని గుర్తించడం ఎట్లా వీలవుతున్నటువంటి అనేక అనుమానాలు, ప్రశ్నలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఆత్మీయ భరోసాలో ఎటువంటి కోతలు పెట్టొద్దు, మరి కూలీలను ఎట్లా గుర్తిస్తారు, ఎటువంటి భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా, ఇందిరం ఆత్మీయ భరోసా అన్నారు. ఆ ఆత్మీయ భరోసాలో కూలీలను ఎట్లా గుర్తిస్తారు, సో ఆ కూలీలు ఎంపికలో, ఆ కూలీల గుర్తింపులో ఎటువంటి విధానం పాటిస్తారు, ఎవరిని కూడా విస్మరించకుండా, ఎటువంటి కోతలు పెట్టకుండా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా నెరవేరాలి. అది ఖచ్చితంగా అందరూ కూలీలకు వచ్చే విధంగా చేయాలి. దానికోసం ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించాలి. ఎటువంటి కోతలు పెట్టొద్దంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో ఆ పార్టీ బీఆర్ఎస్ఎస్ అంటూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. సో నిజానికి బీఆర్ఎస్ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ రెండు మాత్రమే కలిసి పనిచేస్తున్నాయనేది బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తున్న మాట. సో దానికి ఇక్కడ అనేక ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి, బీజేపీ నుంచి విమర్శలు వస్తే కాంగ్రెస్ ఎట్లా కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు చేస్తే బీజేపీ ఎట్లా కాపాడుతుంది, రెండు ఏ రకంగా కలిసి ముందుకెళ్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు లేకుండా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనేది మొదటి నుంచి కూడా పరిశీలకులు కూడా చెప్తున్నటువంటి మాట. కానీ ఇవాళ బీఆర్ఎస్ని బదనం చేసే విధంగా బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ బాటలో ప్రయాణిస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అరెస్టు చేస్తారా నేడు వీడి ముందుకు మాజీ మంత్రి కేటీఆర్. సో అసలు అరెస్టు దాకా ఇంకెందుకు పోతుందో ఆంధ్రజ్యోతి పత్రిక అర్థం కానటువంటి పరిస్థితి. సో మొన్న కూడా అరెస్టు అని రాసింది, అసలు అరెస్టు లేదేం లేదు, విచారణ చేశారు. తర్వాత వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్నారు, సమాచారం కేటీఆర్ వాళ్ళకి అందించారు. తర్వాత ఆయన ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసారు. కానీ అరెస్టు చేస్తారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక తెగ ఉబలాట పడిపోతున్నట్టుగా పరిశీలకులు చెప్తున్నమాట. సో ఎందుకు మరి ఈ రకంగా అరెస్ట్ చేస్తారంటే ముందే రాయడం, అంటే అరెస్ట్ చేయడం అనేది ఆంధ్రజ్యోతికి ఎందుకు అంత ఉబలాట పడుతుంది, ఎందుకంత తహతహలాడుతుందని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈనాడు చూస్తే ఈనాడులో బలమైన వాదనలు వినిపించాలి, నదీ జలాల కేటాయింపులపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణలోకి తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, జిల్లా జడ్జిల పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం, సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలిక బాధ్యతలు. రైట్, సో ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.